చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నకు టికెట్ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ చాలా సంతోషం. ఎందుకంటే పేదలకు ఎలాంటి పదవి లేకున్నా యూత్ కాంగ్రెస్ అన్ని రాష్ట్రాలలో ఇన్ఛార్జ్గా కూడా పనిచేసిండన్న. మాలాంటి యూత్ని ఎంకరేజ్ చేసి టికెట్ వచ్చినందుకు మేము చాలా సంతోషం వ్యక్తున్నాం. రాబోయే రోజులలో కిరణ్ అన్న ఇప్పుడు 40 రోజులు ఉంది ఎలక్షన్, ఎవరు చూసినా కిరణ్ అన్నకే ఓటేస్తాము. 4 లక్షల మెజార్టీ పైనే వస్తుందని మేము ఆశిస్తున్నాం. ఏడా చూసినా కూడా మేము మామూలుగా యూత్ పరంగా మేము మాట్లాడుకున్నా కూడా ఎక్కడికి పోయినా కూడా మేమే కిరణ్కే ఓటేస్తామని అంటున్నాం. కానీ ఏ పార్టీ అనేది లేనే లేదు. బీజేపీ ఏమో మతతత్వ పార్టీ, బీఆర్ఎస్ ఏమో ఫోన్ ట్యాపింగులు చేస్తుంది. ప్రజలలో ఉండే పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. ప్రజలకు 100 రోజులు పూర్తి అయ్యేలోపు 5 గ్యారంటీలను పూర్తి చేసినామంటే కాంగ్రెస్ పార్టీతో అవుతుంది. బీఆర్ఎస్ ఏమో ఫోన్ ట్యాపింగ్లు, ఇది ఇసుక మాఫియా ఇలాంటివి వేసుకుంటేనేమో బీఆర్ఎస్ పోతుంది. బీజేపీ ఏమో మతతత్వం, మతాన్ని రెచ్చగొట్టు మనం ఓట్లు ఎట్లా వేయించుకోవాలని యూత్ని అట్రాక్ట్ చేసి మతాన్ని రెచ్చగొడుతుంది. అలా కాకుండా ప్రజలకు సేవ చేసే పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది తప్పించి బీజేపీ బీఆర్ఎస్ అసలు ఉండనే ఉండదు. పేదలకు చాలా అభివృద్ధి చేసే కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ మనకు స్టేట్లో కూడా కాంగ్రెస్ వచ్చాడు, సెంట్రల్లో కూడా కాంగ్రెస్ వస్తే చాలా బాగుంటుంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని మేము అందరం కోరుకున్నాం. మా వంతు సాయంగా మా యూత్ తరఫున అందరు ప్రతి ఒక్కరికి ఇంటింటికి చేరవేసే విధంగా కాంగ్రెస్ కోటేయమని చెప్తాం. ఎక్కడ పోయినా కూడా బీజేపీ బీఆర్ఎస్ అనేది లేనే లేదు, కాంగ్రెస్ మాత్రమే ఉంది. మేము రాబోయే రోజులలో 4 లక్షల మెజార్టీ పైనే వస్తుందని మేము ఆశిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక బ్రాండ్గా మారిపోయింది. దాన్ని మీ దృష్టిలో ఉంచుకొని అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కిరణ్ కుమార్ రెడ్డికి 4 లక్షల మెజార్టీతో గెలిచాలండి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న హామీలన్నీ, ముఖ్యంగా మహిళలకు సంబంధించిన హామీలు, అన్నీ నెరవేరుతున్నాయండి. ప్రజల్లో సానుకూలత ఉంది. ఖచ్చితంగా ఒక 4 లక్షల మెజార్టీతో గెలిచాలని అనుకుంటున్నామండి. కిరణ్ కుమార్ రెడ్డి 4 లక్షలు గెలిచారని అనుకుంటున్నాను. కిరణ్ కుమార్ రెడ్డి ఏంటంటే యువతల నుంచి వచ్చాడండి. మా పబ్లిక్లో ఎక్కువగా ఉంటున్నాడు. ప్రజల సమస్యలు పోరాడి ఖచ్చితంగా ప్రజలకు మేలు చేసేటట్టు అనిపిస్తుందండి. ఇప్పుడు ఉన్నటువంటి పాత బూర నర్సయ్య గౌడ్ మాజీ ఎంపీ భువనగిరి పార్లమెంట్ నుంచి చేసింది ఏమీ లేదు. ఇంకొక క్యామమల్లేష్ అంటే కూడా ఆయన లేదు. కిరణ్ కుమార్ రెడ్డి యువత ఏదైనా సాధించాలని, మంచి పేరు రావాలని చెప్పి ఉన్నాడు. అదేవిధంగా మహిళలకి ఇక్కడ ఉచిత టైలరింగ్ సెంటర్లు పెట్టాడు, అనేక మందికి సాయం చేస్తున్నాడు. ప్రజల్లో యొక్క మంచి చేయాలనే ఒక తపన ఉంది కనుక ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధిస్తారని మేము అందరం అనుకుంటున్నామండి. మంచి అభివృద్ధి జరగాలని, కేంద్రంలో కూడా అధికారం రావాలి, కిరణ్ కుమార్ రెడ్డి గెలవాలి, మంచి మెజార్టీతో రావాలి. ఇప్పుడు రాష్ట్రంలో ఎట్లా ఉంది పరిపాలన? ఇప్పుడు అనుకునే అన్ని అయితే మొత్తం నెరవేరింది, మంచిగానే చేస్తుండు. కాకపోతే ఒక బస్సు జర ఇబ్బందికరం ఉన్నది, అది కూడా త్వరలో తీసేస్తారు. మంచిగానే ఉంది, అతి మెజార్టీతో రావాలి. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలి. వస్తే మంచిగా ఉంటుంది, దేనికైనా మంచిగా ఉంటుంది. కిరణ్ కుమార్ రెడ్డికి ఎట్లా ఉంది పరిస్థితి? కిరణ్ కుమార్ రెడ్డి అంటే ఇక మనకు ఈ అధికారంలో ఉన్నది కాబట్టి అదే మళ్ళీ రావాలని ఉంటుంది. ఎంపీ కూడా వస్తే మనకు పనులు అవుతాయి. రావాలి, వస్తే మంచిగా ఉంటుంది, బాగుంటుంది. ఎందుకంటే మనకు తెలంగాణ రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ ఉంది కాబట్టి మళ్ళీ కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బాగుంటుంది, పనులు జరుగుతాయి, అన్నిటికీ మేలు ఉంటుంది. కిరణ్ కుమార్ రెడ్డి మంచి మెజారిటీ అవకాశం ఉందా? వస్తుంది. ఓకే, మంచిగానే ఉంటుంది, మంచిగానే వస్తుంది.